హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మీరందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే నేను లైనింగ్ బ్లౌజ్ అయితే కుడుతున్నానండి. చూద్దాం. లైనింగ్ పీస్ అయితే తీసుకున్నాను, కట్ చేసుకున్నానండి దానికి సపరేట్గా. ఇప్పుడైతే ముందుగా అయితే ముక్కలు అయితే జాయిన్ చేసుకున్నామండి. ఈ మొత్తం అయితే ఇలా కలుపుకుంటున్నానండి. అయితే మనం ఇట్లా కలిపి అయితే కుట్టుకోవాలండి. మొత్తం జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి. మనం అన్ని జాయింట్లు ముందుగానే చేసేసుకుంటే కుట్టేటప్పుడు అయితే మనకి జాకెట్ అయితే ఈజీగా ఉంటుందండి. మడతలేం రాకుండా ఎక్కువ సాఫ్ట్గా క్లాత్ సరి చేసుకుంటూ కుట్టుకోవాలండి. క్లారిటీగా చూడండి. బ్లౌజ్ అయితే ఈజీగానే ఉంటుంది. మొత్తం 4 వైపులు అయితే జాయింట్ చేసేసుకోవాలండి. వెనక పార్ట్ అయితే జాయింట్ అయితే వచ్చేస్తుందండి. మొత్తం అయితే జాయింట్లు చేశానండి. చూడండి, ఎక్కడ అయితే మడత అనేది రాలేదు మనకి. ఇప్పుడైతే నడుం బెల్ట్ వేసుకున్నామండి. నడుం బెల్ట్ కోసం అయితే క్లాత్ అయితే తీసుకున్నాను లైనింగ్లో నుంచి. ఇప్పుడు అయితే జాయింట్ చేసుకోవాలండి. జాయింట్ అయితే చేస్తున్నానండి. జాయింట్ అయితే ఒక పక్కన చేసానండి. మళ్ళీ రెండో వైపుకి అయితే ఇట్లా తిరగేసి అయితే మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి. గట్టిగా ఉంటుందండి. ఇప్పుడైతే దీనికి జాయింట్ వేసేద్దామండి. ఎక్కువన్నర కట్ చేసేసానండి. ఇప్పుడైతే దీన్ని తిరగేసి మళ్ళీ ఇంకో వేరే కుట్టు అయితే వేస్తున్నానండి. దీన్ని తిరగేసి లైనింగ్ వైపు అయితే వేరే కుట్టు వేయాలండి. ఇప్పుడైతే డాట్స్ వెనక బెల్ట్ అయితే అయిపోయిందండి, నడుము బెల్ట్. ఇప్పుడైతే డాట్స్ వేసుకున్నా. ఈ షాల్ రెట్ట రెండుగా మడవాలండి. ఇప్పుడు స్ట్రైట్గా పెట్టి అయితే డాట్స్ వేయాలండి. డాట్స్ అయితే వేసానండి. రెండో డాట్స్ కూడా యాస్టీజ్గా వేస్తాను. రెండో డాట్ కూడా యాస్టీజ్గా అలానే వేస్తున్నాను. చూడండి, 2 డాట్స్ అయితే వేసేసానండి. వెనక పార్ట్ అయితే అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఎదర్ పార్ట్ జాయిన్ చేసుకుందామండి. ఎదర్ పార్ట్ తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా అయితే చుట్టూ అయితే కుట్టేసుకొని అయితే జాయిన్ చేసుకుందాం. సమానంగా అయితే వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని అయితే మొత్తం చుట్టూ అయితే కుట్టేసేసుకోవాలి. అయితే చుట్టూనైతే కుట్టేసేసుకోవాలండి. ఎక్కడ అయితే మడతలు రాకుండా చూసుకొని నీట్గా అయితే కుట్టేసుకొని జాయిన్ చేసుకోవాలండి. మొత్తం అయితే జాయిన్ చేసేసానండి. ఇప్పుడైతే డాట్స్ వేసుకుందాం. చూడండి, ఇక్కడ డాట్స్ ఈ 3 పార్ట్లుగా వేసుకోవాలండి. 2 పార్ట్లు ఇటు వదిలేసి ఒక పార్ట్ ఎదరవైపు ఉండాకి వెళ్ళి పెట్టుకోవాలండి. డాట్స్ అయితే వేసుకుంటున్నాను. డాట్స్ ఇలా క్రాస్గా వేసుకోవాలండి. డాట్స్ వేసిన తర్వాత ఇది రెండో వైపు కొంచెం చిన్నగా ఫోల్డ్ చేసి అయితే రెండో కుట్టేసుకోవాలండి.
ఇప్పుడు ఈ డాట్ కూడా అయితే వేసుకుంటున్నానండి. ఈ వైపు మీరు చూసినట్టయితే ఇటు మెడ వైపు అయితే కొంచెం ఎక్కువగా ఉంచి, ఈ డాట్ వైపు కొంచెం తక్కువగా ఉంచి అయితే మడతేసి నేనైతే డాట్ వేసానండి. ఇప్పుడు మూడో డాట్ అయితే ఈ పెద్ద డాట్కి ఇట్లా స్ట్రైట్గా రావాలండి. మూడో డాట్ అయితే వేసేస్తున్నాను. డాట్స్ అయితే వేసానండి. షేప్ చూడండి ఎలా వచ్చిందో మనకి. షేప్ అయితే మంచిగా వచ్చింది కదండి. రెండోది కూడా యాస్టీజ్గా ఇలానే వేయాలండి. దాన్ని కూడా వేసుకున్నాం. రెండో వైపు కూడా అయితే జాయిన్ చేసేసి డాట్స్ వేసానండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కుట్టుకుందాం. జాకెట్ పీసులు లైనింగ్ పీసులు అయితే కలిపి అయితే కుట్టుకుంటున్నానండి. అవి రెండుగా ఈ రెండుగా అయితే కట్ చేసుకున్నానండి. మొత్తం కలిపి కుడుతున్నానండి. కుట్టినాక ఈ లైనింగ్ పీసులు ఆనుకుండేటట్టు దీన్ని అయితే ఇట్లా వెనక్కి తిప్పి ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసి ఇట్లా అయితే కుట్టుకోవాలి. క్రాస్ బెల్ట్ అయితే జాయిన్ చేశానండి. బ్లౌజ్కి అయితే జాయిన్ చేద్దాం. ఇట్లా పెట్టి అయితే జాయిన్ చేస్తున్నానండి. కుట్టు అయితే వేసేసానండి. ఇప్పుడు దీన్ని తిరగేసి అయితే ఇటు పైన కూడా కుట్టేస్తానండి. స్టిఫ్గా గట్టిగా ఉంటుందండి. ఇది ఎడం వైపు పార్ట్ అండి.